హాయ్ ఫ్రెండ్స్, చికెన్ అండి. కొత్తిమీర చికెన్ చేస్తున్నాను. చికెన్ బాగా తెచ్చి ఇట్లా కడిగి ఇట్లా పెట్టుకోవాలి. తర్వాత ఇట్లా ఆనియన్స్ బాగా ఎరగొచ్చేటట్టు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. కొంచెం మగ్గాక సాల్ట్ వేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. నెక్స్ట్ కారం అండి. కారం 2-3 స్పూన్లు కారం వేసాను. మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర చికెన్ అన్నాను కదండి, దానికోసం కొత్తిమీర 2 కట్టలు చిన్నవి, పుదీనా కొంచెం, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు చూపించా కదండి, ఐటమ్స్ అన్నీ మిక్సీ పెట్టి ఇట్లా ఉంచా. మిక్సీ పెట్టిన పేస్టు చికెన్లో వేసేసుకున్నాం. పేస్ట్ వేసాం కదండి, బాగా కలిసేటట్టు తిప్పుకున్నాం మొత్తం. ఇట్లా తిప్పుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకున్నామండి. దీంట్లో కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా ఇవి వేసుకోవాలండి. ధనియాల పొడి అన్నీ వేసుకొని ఇట్లా బాగా కలుపుకోవాలి. చికెన్ అండ్ రెడీ అండి. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము. కొంచెం కొత్తిమీర వేసేసుకొని 2 మినిట్స్ ఉంచేసుకొని ఆపేసుకుందాం. చికెన్ ఈజ్ రెడీ. కొత్తిమీర చికెన్. వేడి అన్నం అండి. మంచిగా ఇప్పుడే వండాను, పొగలు లేస్తుంది. వేడి అన్నం పెట్టుకున్నాక దాని మనం చికెన్ చేసుకున్నాం కదండి, కొత్తిమీర చికెన్ అది వేసుకుందాము. సలాడ్ అండి, ఆనియన్స్, కీర, నిమ్మకాయ, కొత్తిమీర చికెన్ అండి. ఇది 2వ సారి చేయటము, కానీ మనకు అంతగా కుదరలే. ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాం. కాలిపోతుంది బాగా. చికెన్ ముక్క మంచిగా మెత్తగా ఉడికింది. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందనేసి. బాగుందండి, నిజంగా చాలా బాగుంది. మునుపోసారి చేసి అప్పటికన్నా ఇప్పుడు చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. ట్రై చేయండి మీరు కూడా. కొత్తిమీర, పుదీనా, కొంచెం పచ్చిమిర్చి చాలా బాగుంది. విడిగా మామూలు చేసుకునే దానికన్నా కూడా ట్రై చేయండి. తింటున్నాం మేము కూడా. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి తిని చెప్పండి కామెంట్లో ఎలా ఉందనేసి ప్లీజ్.